ముందుగా ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు దాకా మీరు 2 వీడియోలు చూశారు, అలాగే మేనిఫెస్టోకి సంబంధించి చూశారు. మీ కామెంట్ ఏమిటి? డిస్కషన్ లో ఉన్న పెద్దలందరికీ నమస్తే. అంటే ఒక విషయాలు మాత్రం చెప్పాలండి. ఇప్పుడు ఏంటంటే ఇందిరాగాంధీ ఎక్కువ ఎస్సీ మంత్రం పఠించింది. కొంత అతిగా అయిపోయినాక ఎన్టీ రామారావు పార్టీ పెట్టారు, తెలుగుదేశం పార్టీ పెట్టారు. అప్పుడు బీసీలు పెద్ద సంఖ్యలో ఎన్టీ రామారావుకి ఓటేస్తారు. మీరు ఈ విషయాన్ని చాలా జైపాల్ రెడ్డి గారు చాలా విశ్లేషణాత్మకంగా వివరించారు. ఎందువల్ల మేము ఓడిపోయాం, కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది అంటే ఎస్సీ మంత్రం. అలాగే కాంగ్రెస్ పార్టీ హిందూయేతర మంత్రం అంటే మైనారిటీ మంత్రం ఎక్కువ జపించడం వల్ల హిందూ రివైవలిజం వచ్చి బీజేపీ బలపడిందన్న ఆర్గ్యుమెంట్ కూడా ఉన్నది. అలాగే బీసీ మంత్రం అనేది ఇటీవల కాలంలో ఒక ప్యాషన్ అయిపోయింది. నేను ఇలా మాట్లాడుతుంటే బీసీ వ్యతిరేకం కాదు. దేర్ మస్ట్ బి సమ్ రిస్ట్రెయింట్, అది వైసీపీకి అయినా టీడీపీకి అయినా. ఇప్పుడు ఏంటంటే బీసీ మంత్రం పాటించేస్తే నెగ్గేస్తామన్న భ్రమలో పడిపోయారండి. బీసీ మంత్రం పాటిస్తే నెగ్గేయరు ఎవరు కూడా. నువ్వు సిన్సియర్ గా పేదలందరికీ సహాయం చేస్తే, బీసీలకు సహాయం చేస్తే, ఎస్సీలకి మైనారిటీలకి అర్హులైన వారందరికీ సహాయం చేస్తే నెగ్గుతారు. జగన్మోహన్ రెడ్డి అలా చేయటం వలన ఆయన ఎంత పాపులర్ గా ఉన్నారు ఇప్పుడు. అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో అర్హులైన అన్ని కులాల వారికి ఇస్తూ బీసీలకు కూడా ఇస్తుంది, ఓబీసీలకు ఇస్తుంది, ఎంబీసీలకు ఇస్తున్నది. ఇది ఏంటంటే అట్లా కాకుండా మేము అది ఇస్తాం ఇది ఇస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసి వాళ్ళని మోసపు మాటలతోటి బుజ్జగించవచ్చునని, ఆకర్షించవచ్చునని చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్నారు. ఏలూరు బీసీ డిక్లరేషన్ లో జగన్మోహన్ రెడ్డి మొత్తము పొలిటికల్ ఈక్వేషన్స్ అన్ని టిల్ట్ చేయగలిగారు 2019 ముందు. అదే స్ట్రాటజీ నేను బీసీ సభ పెట్టి అలా చేయగలనని చంద్రబాబు నాయుడు గారు భ్రమిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ మ్యాన్ వితౌట్ క్రెడిబిలిటీ. ఆయన మాటను జనం విశ్వసించరు, బీసీలు అసలే విశ్వసించరు. అంటే గతంలో అనేక సార్లు విని మోసపోయినందున ఆయన మాటను విశ్వసనీయత లేదండి. ఆయన ఎన్ని వాగ్దానాలు చేసినా విశ్వసనీయత లేదు. విశ్వసనీయత ఉన్న వ్యక్తులు ఎవరైనా, పార్టీలు ఎవరైనా కానీ చేస్తే కొంత నమ్ముతారు. ఇప్పుడు మోడీ గారు ఏదో 6 నా గ్యారంటీ అని ఒక దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. మోడీ గారి క్రెడిబిలిటీ ఉన్నందున ఖచ్చితంగా ఆయన మాట నమ్ముతారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఉన్నందున ఏది చేస్తారు, ఏది వాగ్దానం చేస్తే అది చేస్తారు అని విశ్వసనీయత ఉన్నందున ఆయన మాట ఖచ్చితంగా నమ్ముతారు. ఇప్పుడు బీసీ డిక్లరేషన్ పెట్టి నేను ఆకాశానికి నిచ్చినేస్తా అంటే జనం నమ్మరండి. అది అలాగే నేను ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నా. బీసీలో ఆంధ్రప్రదేశ్ లో 50% లేరు. బీసీల సంఖ్య 37%. అది ఒక సపరేట్ డిస్కషన్ అనుకోండి. అలాగే ఓసీలో ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తించకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా, చంద్రబాబు ప్రభుత్వం అయినా బీసీ మంత్రం పాటించడము అంత మంచిది కాదని నేను ఈ సందర్భంగా ఇష్యూ అది కాదు కదా. ఇప్పుడు రాజకీయాల్లో వాళ్ళకి తోచింది మీ ప్రచారం వాళ్ళు చేస్తారు. మీరు మీకు దగ్గర మాత్రం కాదుగా, మీ దగ్గర మాత్రం అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంటుంది? మీరు 37% మీరు ఎట్లా కంక్లూజన్కి వస్తారు? కులగణన జరిగిన తర్వాత మీరు చెప్పదలుచుకోవడానికి బేసిస్ ఉండాలి. కాదు ప్రసాద్ రెడ్డి గారు, శ్రీకృష్ణ కమిటీ 33% అని క్లియర్ గా ఓసీలు కాదు ప్రసాద్ రెడ్డి గారు, మీరు చెప్పదలుచుకోవడానికి కూడా బేసిస్ ఉండాలి. బేసిస్ ఉండాలి అనేది నా పాయింట్. రైట్, ఓకే. ఆ ఇష్యూ అనవసరమైన ఇష్యూ రేజ్ చేస్తున్నారు మీరు అవసరం లేని ఇష్యూలోకి వెళ్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇందాక చూశారు కదా గుమ్మనూరు జయరాం గారిని ఎట్లా తిట్టారు. ఆయన బీసీ నాయకుడే కదా, అంత బణబూలు తిట్టారు, అంత అవమానించారు కదా, రెడ్ బుక్ అన్నారు కదా. ఇప్పుడు ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆయనకి పునీతుడైపోయాడా? ఎట్లా ఇటువంటి వాటిని ఎట్లా సమర్థిస్తారు? వాలంటీర్లని అట్లా తిట్టాడు ఆయన చంద్రబాబు గారు. ఇప్పుడేమో నేను చెప్తున్నాను కదా, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఒక మాటతోటి నేను ఆయన మాటకు నేను విలువ ఇవ్వట్లేదండి. అసలు ఆయన మాటకు ప్రజలు కూడా విలువ ఇవ్వట్లేదు. ఆయన ఏం చెప్పినా గానీ మాట మార్చే మనిషి, మాటను నిలకడలేని మనిషి. ఆయన స్నేహితుడైన, ఆయన అనుచరుడైన పవన్ కళ్యాణ్ కూడా నిలకడలేని మనిషి. వాళ్ళకి విశ్వసనీయత లేదు కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువగా చర్చించడం కూడా అనవసరం నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా బీసీలు ఎవరూ విశ్వసించరు. జగన్మోహన్ రెడ్డి మాట 2019లో పూర్తిగా విశ్వసించిన వాళ్ళనే పెద్ద ఎత్తున ఆయనకు ఓటేశారు. ఈ ఎన్నికల్లో కూడా ఓటేస్తారు.
క్రెడిబిలిటీ లేని కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా రోజు రోజుకి కుంచుకుపోవడానికి కారణం ఏంటంటే లాకింగ్ క్రెడిబిలిటీ. వాడు చెప్పిన మాట మరి వాలంటీర్ల వ్యవస్థ సంబంధించి చంద్రబాబు గారు ఇంత యూటర్న్ తీసుకోవడానికి ఎందుకంత తీసుకున్నాడు, ఎందుకంత భయపడుతున్నాడు అంటారా? అంటే ఖచ్చితంగా వాళ్ళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాలంటీరీ వ్యవస్థ గురించి చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నది. వాలంటీర్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. రేపు ఎన్నికల్లో వాళ్ళు డెసిసివ్ రోల్ ప్లే చేస్తారనే విషయం వాళ్ళకి అర్థమై ఉంటుంది. అర్థమైనందున వలన ఆయన యూటర్న్ తీసుకున్నాడు. అనేక విషయాల్లో చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకోవడం మనకు కొత్త కాదు. అంటే పవన్ కళ్యాణ్ వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్, అసలు హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ఎంత విస్తృతంగా ఉన్నది అనేది పవన్ కళ్యాణ్కి అవగాహన లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి వాలంటీర్ వ్యవస్థ ఎంత బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ఎంత బలంగా వృద్ధులు ఇతరులకు వెళ్ళిపోయింది, పేద ప్రజల్లోకి వెళ్ళిపోయింది అనే విషయం ఇప్పుడిప్పుడే క్రమంగా అర్థమయ్యి మిమ్మల్ని తీసేయను అనేది వాడు చెప్తా ఉన్నారు. అయినా వాలంటీర్లు చంద్రబాబు నాయుడు గారిని విశ్వసించే పరిస్థితి లేదండి. ఆయనకి 2024 ఎన్నికల ఫలితాలు వచ్చాక అర్థమవుతుంది ఏంటంటే వాలంటీర్లు వైసీపీ వాడు కాదు, వాలంటీర్లు యంగ్ పీపుల్ విత్ సర్వీస్ మోటివ్ అండ్ వాలంటీరింగ్ ది పబ్లిక్ కాదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు దే ఆర్ ఎంజాయింగ్ ది వర్క్ దే ఆర్ డూయింగ్. పేద ప్రజలకు మనం సహాయం చేస్తున్నాము, వృద్ధులకు సహాయం చేస్తున్నాము, మన అమ్మమ్మ తాత లాంటి వాళ్ళకి మనము ఆర్థిక సహాయం చేస్తున్నాము అనే సంతోషంతో వాళ్ళు సేవ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అసలు వాళ్ళతో మాట్లాడుతుంటే వే దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ ప్లెజర్. అంటే 5,000 ఇస్తున్నారు, 3,000 ఇస్తున్నారు కాదు, వాళ్ళు దే ఆర్ deriving lot of pleasure from the work they are doing because they are very young unpolluted minds అని నేను భావిస్తున్నాను. రైట్. అయితే ఒక్క మాట చెప్పండి, ఇప్పుడు బీసీలకు మాత్రమే 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తారు. జగన్ గారేమో మొత్తం అన్ని వర్గాల్లో పేదలకి 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు మహిళలకి ఇస్తున్నాడు కదా, దానికి పోటీగా బీసీలకి మాత్రమే ఎట్లా ఇస్తారు? ఇస్తే అందరికి ఇవ్వాలి కదా. 50 ఏళ్ళకి 65 ఏళ్ళకి తగ్గించినట్టున్నారు కదా. ఇట్లాంటి వాగ్దానాలు ఎట్లా చేయగలుగుతారు? అబద్ధపు వాగ్దానాలు అనేది అంటే ప్రతి చోట నిష్క్రియేట్ చేయడం మార్కెటింగ్ టెక్నిక్ అండి. అదేంటంటే మొత్తం అందరూ మన మాట వినరు, కనీసం అందులో కొందరినైనా మన వైపు ముందుకోవాలి అంటే బీసీల ఫోకస్. జగన్మోహన్ రెడ్డికి బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి బీసీలను ఫోకస్ చేస్తే మన ఓట్లు బీసీ ఓట్లైనా కొన్ని వస్తాయని ఆశ.